హే గైస్, ఇన్ దిస్ వీడియో లెట్ us know about స్ట్రేంజ్ మీటింగ్. ఓకేనా? స్ట్రేంజ్ మీటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఆహ్, ఈ పోయెమ్ ఏంటి? దాని సమ్మరీ ఏంటనేది తెలుసుకుందాం. యాక్చువల్‌గా దీని రైటర్ వచ్చేసి విల్ఫర్డ్ ఓవెన్. సో, ఈజ్ అ సోల్జర్ అనమాట. ఓకేనా? ఒక సోల్జర్ ఈయన. ఇది ఈ పోయెమ్ దేన్ని బేస్ చేసుకొని రాసిందంటే ఫస్ట్ వరల్డ్ వార్‌ని బేస్ చేసుకొని. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 1918, 19 మధ్యలో అరౌండ్. ఓకేనా? సో, ఆ 4 ఇయర్స్ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా! అయితే అక్కడేందంటే, ఇప్పుడు గెలిసింది ఎవరో రాజు, ఏదో ఒక పర్సన్ గెలుస్తాడు. కానీ అతన్ని గెలిపించడం కోసం ఇద్దరు కంట్రీ సోల్జర్స్ వాళ్ళ లైఫ్‌ని లాస్ అయితారనమాట. ఓకేనా? సో, ఇక్కడ వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వడం వల్ల ఆ థర్డ్ పర్సన్ హ్యాపీగా ఉంటున్నాడు. కానీ వీళ్ళకొచ్చిందేం లేదు. సో, ఇక్కడ సోల్జర్స్ గూడా అదే, అంటే వాళ్ళ సోల్జర్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ సోల్జర్స్ సోల్స్ అనేటివి మాట్లాడుకుంటాయన్నమాట. ఇక్కడ నీకొచ్చిందేం లేదు. నువ్వు ఇద్దరు ఎనిమీస్ అయినప్పటికి, ఇద్దరు సోల్జర్స్ గూడా ఒకరికొకరు ఎనిమీస్ అయినప్పటికి గూడి ఒక ఒక ఉంటాయి గదా! ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ షేర్ చేసుకుంటారనమాట. నీకొచ్చిందేం లేదు, నాకొచ్చిందేం లేదు. అనవసరంగా ఈ వార్ అనేది మన లైఫ్‌ని స్పాయిల్ చేసింది అని జెప్పేసి కన్వర్జేషన్స్ అవుతా ఉంటాయన్నమాట ఇద్దరు సోల్జర్స్ మధ్యలో. ఆ ఇద్దరు సోల్జర్స్ మధ్యలో ఒకడొచ్చేసి విల్ఫర్డ్ ఓవెన్. ఓకేనా? రైటర్. సో, యాక్చువల్లీ ఏం జరుగుతదంటే వా వా వార్ జరిగే టైంలో ఈ విల్ఫర్డ్ ఓవర్ అనే పర్సన్ అతని ఎనిమీ సోల్జర్‌ని కిల్ చేస్తాడు. ఓకేనా? కిల్ చేసినప్పుడు ఇతని తర్వాత మళ్ళీ ఇతన్ని కూడా సేవ్ చేసుకోవాలనుకోని చెప్పేసి, సేవ్ చేసుకోవాలా నన్ను నేను అని చెప్పేసి సొరంగంలోకెళ్తాడనమాట విల్ఫర్డ్ ఓవెన్. అక్కడ ఒక ట్రెంచ్ ఉంటది. ఆ ట్రెంచ్‌లోకెళ్తాడు. ఆ ట్రెంచ్‌లో ఆల్రెడీ ఈయన విల్ఫర్డ్ ఓవెన్ ఎవరినైతే చంపిండో ఆ అపోనెంట్ సోల్జర్‌ని, ఎనిమీని, ఆ ఎనిమీ సోల్జర్ సోల్ అనేది ఆ ట్రెంచ్‌లో ఉంటదనమాట. ఓకేనా? సోల్ అంటే ఆత్మ. అందులో ఉంటది. ఆ ట్రెంచ్‌లో ఉంటది. సో, ఆహ్, ఈ విల్ఫర్డ్ ఓవెన్ దాన్ని గుర్తుపడతాడనమాట. అరే! ఇతన్ని నేనే గదా చంపింది. ఇక్కడున్నాడేంటి అని జెప్పేసి గుర్తుపడతాడు. ఓకేనా? యాక్చువల్‌గా ఏందంటే ఈయన గూడా మెంటల్లీ డెడ్. ఓకేనా? ఈ వార్‌లో ఇద్దరు గూడా లాస్ అయిపోయిర్రు. రైటర్ గూడా డెడ్ అయినట్టే. ఇదొక ఎట్లా ఎట్లా అంటే ఇది ఒక కలలాగా. ఇప్పుడు రాత్రి కల వస్తది గదా! మనకేదో జరుగుతున్నట్టు. అట్లా విల్ఫర్డ్ ఓవెన్ లైఫ్‌లో గూడా అట్లా జరుగుతుందని ఇమాజిన్ జేసుకోండి మీరు. ఓకేనా? సో, వరల్డ్ వార్‌లో ఇతను గూడా ట్రెంచ్‌లోకెళ్తాడు. అంటే లైక్ ఆ ట్రెంచ్‌లో ఎళ్లి ఆ అపోనెంట్ ఎనిమీతోని మాట్లాడతాడనమాట. ఓకేనా? సో, ఏమైంది? ఏంటి? సో, ఆయన అపోనెంట్ సోల్జర్స్ చనిపోయిండు ఆల్రెడీ. కానీ అక్కడేందంటే, ఇక్కడ శత్రువులన్న అనే విషయం పక్కకు పెడితే, వాళ్ళ ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవడం అన్నమాట. ఓకేనా? మనకేం తెలవని విషయానికి మన లైఫ్ స్పాయిల్ చేసుకోవాల్సొచ్చింది. అసలు ఈ వార్స్ అనేటివి ఉండొద్దు అనే కన్వర్జేషన్ జరుగుతది. సో, ఓవరాల్‌గా ఇది జరిగేదేందంటే, ఇదే ఉంటది మొత్తం ఓవరాల్‌గా సమ్మరీ. మీకొకసారి చదివి చెప్తే ఈజీగా అర్థమైపోతది. ఓకేనా? సో, గైస్ ఏంటంటే విల్ఫర్డ్ ఓవెన్. సో, స్ట్రేంజ్ మీటింగ్ రైటర్ వచ్చేసి విల్ఫర్డ్ ఓవెన్. ఇతని లైఫ్ స్పాన్ వచ్చేసి 1893 నుంచి 1918 వరకు. జస్ట్ ఈ డేట్స్ అవసరం లేదు. జస్ట్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. లేదంటే లేదు. 1830 నుంచి 1918 వరకి. అంటే హౌ మెనీ ఇయర్స్ అప్రాక్సిమేట్‌లీ ఇతను చాలా యంగ్ ఏజ్ అనమాట. ఓకేనా? అక్కడ వార్‌లో చనిపోవడం జరుగుతది. సో, ఫస్ట్ వరల్డ్ వార్ టైమ్ పీరియడ్‌లో ఈయన కూడా ఒక మంచి పోయెట్ అనమాట. ఓకేనా? సో, ఆ ఫస్ట్ వరల్డ్ వార్‌ని బేస్ చేసుకొని రాస్తాడీయన. సో, గైస్ ఏందంటే 'స్ట్రేంజ్ మీటింగ్' ఈస్ ఎ పవర్‌ఫుల్ పోయెమ్. ఇక్కడ నేను ఎక్కడైతే పాయింట్ చేస్తున్నానో దాన్ని చూడండి. 'స్ట్రేంజ్ మీటింగ్' ఈస్ ఎ పవర్‌ఫుల్ పోయెమ్ విచ్ ఎక్స్‌ప్లోర్స్ హర్రర్స్. ఓకే. హర్రర్స్ అండ్ ఫ్యూటిలిటీ ఆఫ్ ద వార్. సో, ఆ పోయెమ్‌లో ఏం చెప్తున్నాడు మనకి పోయెట్ అంటే, అక్కడ ఆ వార్‌లో జరిగిన భయంకరమైన విషయాలు, అక్కడ జరిగిన లాసెస్ గురించి ఈ పోయెమ్‌లో చెప్తున్నాడనమాట. ద పోయెట్ ఈస్ ఇన్ ఎ డ్రీమ్ లైక్ అట్మాస్ఫియర్. ఓకేనా? సో, అక్కడ వేర్ ద స్పీకర్ ఎన్‌కౌంటర్స్ ఎ సోల్జర్ ఇన్ ద డార్క్. సో, స్పీకర్ ఏం చేసిండు, ఇతను కూడా ఒక సోల్జర్ అని ఆహ్, ఒక సో ఎన్‌కౌంటర్స్ ఎ సోల్జర్ ఇన్ ఎ డార్క్, అంటే అపోనెంట్ సోల్జర్‌ని ఎన్‌కౌంటర్ చేస్తాడనమాట. అండర్‌గ్రౌండ్ స్పేస్. ఓకే. ద సోల్జర్ టర్న్స్ ఔట్ టు బి వన్ ఆఫ్ హిస్ ఎనిమీస్ అండ్ ద పోయెమ్ సెంట్రల్ థీమ్స్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎన్‌కౌంటర్ బిట్వీన్ దోస్ 2 మెన్. సో, అతని ఎనిమీని చంపిన అతని ఎనిమీని పోయెట్ చంపుతాడు. సో, చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు సోల్స్ మాట్లాడుకుంటాయి. ఆహ్, ఆ ఎనక అదే ఆ 2 మెన్ గురించే ఆళ్ళేం మాట్లాడుకుంటున్నారనేది ఇందులో ఉంటదనమాట. హూ ఆర్ బోత్ విక్టిమ్స్ ఆఫ్ వార్. ఓకే. సో, వాళ్ళిద్దరు గూడా విక్టిమ్సే.
అంటే ఇద్దరు కూడా చనిపోయిన బాధితులే. ఇద్దరు కూడా విక్టిమ్సే అనమాట. రిగార్డ్‌లెస్ ఆఫ్ దేర్ సైడ్స్. ఓకే. వాళ్ళ ఎనిమీస్ అన్న విషయం పక్కకు పెడితే వాళ్ళిద్దరు కూడా లాస్ అయిన విక్టిమ్ అంటే లాస్ అయిన పర్సన్. ద పోయెమ్ కాంట్రాక్ట్స్ వాళ్ళ లైఫ్‌ని లాస్ అయ్యారు కదా! ద పోయెమ్ కాంట్రాక్ట్స్ ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ విత్ ద ఐడియా ఆఫ్ వార్ యాస్ ఎ నోబుల్ కాజ్. సో, గొడవ ఆహ్, హ్యూమన్ కాస్ట్ అనేది ఓకే. ఆహ్, దేనికి అంటే మేజర్ హ్యూమన్ లాస్‌కి మేజర్ రీజన్ ఏంటంటే వార్. ఓకే. వార్ అనేది మేజర్ రీజన్ అనేది అక్కడ పోయెట్ ఒపీనియన్ అనమాట. సో, ద పోయెమ్ ఓపెన్స్ విత్ ద స్పీకర్ డిసెండింగ్ ఇంటూ ద డార్క్ అండర్‌గ్రౌండ్ ప్లేస్. ఓకే. ఎక్కడ ఈ కన్వర్జేషన్ ఎక్కడ జరుగుతుంది? సో, డార్క్ అండర్‌గ్రౌండ్ ప్లేస్ అంటే డార్క్ అండర్‌గ్రౌండ్ ప్లేస్ అంటే ఇట్ ఈస్ ఎ సొరంగం. కింద సొరంగ మార్గం అని ఉంటది కదా! అక్కడ. పాసిబుల్లీ ఏ ట్రెంచ్ అనుకోండి. ట్రెంచ్ అంటే సొరంగ మార్గం. ఓకే. ఆర్ ఏ హెల్లిష్ బ్యాటిల్ ఫీల్డ్. ద ఇమాజినరీ ఆఫ్ ఎ స్ట్రేంజ్ మీటింగ్ ఈస్ అన్‌సెట్లింగ్, ఇండికేటింగ్ దట్ దిస్ ఎన్‌కౌంటర్ ఈస్ బియాండ్ నార్మల్ హ్యూమన్ అండర్‌స్టాండింగ్. సో, ఎన్‌కౌంటర్స్ అనేటివి ఎట్లా జరిగింది? అంటే ఒక బియాండ్ అనమాట. అంటే హ్యూమన్ అండర్‌స్టాండింగ్ కంటే బియాండ్. ఒక అసలు సంబంధం లేదు. అసలు హ్యూమన్ అండర్‌స్టాండింగ్‌కి సంబంధం లేకుండా వార్ జరుగుతుందనమాట. అసలు మానవత్వానికి విలువలు లేకుండా ఓకేనా? ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోకుండా వార్ జరుగుతుంది. ఎనిమి కనపడతాడనేసి చంపేస్తాం. వాడు మంచోడా కాదా అనేది చూడకుండా చంపేస్తాం. సో, అట్లా వార్ జరిగిందన్న విషయం చెప్తున్నాననమాట. ఇన్ ద డార్క్ ద స్పీకర్ మీట్స్ ఎ సోల్జర్ హూ ఈస్ మోర్టల్లీ వౌండెడ్. ఓకేనా? సో, అక్కడ ఇన్ ద డార్క్ అంటే ఆ చీకట్లో ఆ సొరంగంలో చీకట్లో సో, స్పీకర్ మీట్స్ ఎ సోల్జర్ హూ ఈస్ మోర్టల్లీ వౌండెడ్. ఓకేనా? అక్కడ చనిపోయినున్న స్పీకర్‌ని కలుస్తాడనమాట. మోర్టల్లీ వౌండెడ్ అంటే చనిపోయి అట్లా డెడ్ బాడీ ఉన్న అపోనెంట్ ఎనిమీని కలుస్తాడనమాట. ఆయన సోల్జరు ఎవరిని కలుస్తారు? ఎవరు కలుస్తారంటే స్పీకర్ కలుస్తాడు. ది స్పీకర్ హౌఎవర్ బట్ రాదర్ ఏ ఎనిమీ. ఓకే. ఆహ్, ద స్పీకర్ ఈస్ ఇనీషియల్లీ షాక్డ్ అండ్ perplexed as he recognizes that this soldier is someone he has fought against. ఓకే. ఆహ్, స్పీకర్ షాక్ అయితాడనమాట. ఎందుకు షాక్ అయితాడు? నేను చంపింది ఈయననే. ఆ డెడ్ బాడీని చూసినాక అపోజిట్ ఎనిమీ సోల్జర్ డెడ్ బాడీని చూసినాక నేను చంపింది ఈయననే అని షాక్ అయితాడనమాట. బట్ దిస్ వౌండెడ్ సోల్జర్ ఈజ్ నో ఫేస్‌లెస్ ఫోయ్. హి ఈజ్ ఎ పర్సన్ జస్ట్ లైక్ ఎ స్పీకర్. సో, అతను గూడా ఆహ్, అక్కడ ఫేస్ అనేది సరిగ్గా అంటే ఆ ఎనిమీస్ ఫేస్ అనేది సరిగ్గా కనబడకపోయినప్పటికి కూడా అంటే చీకటిగా ఉంది గదా! ఆహ్, ఆ ఎనిమీ ఫేస్ అనేది సరిగ్గా కనబడట్లేదు. బట్ ఈవెన్ దెన్ అతను గూడా ఒక స్పీకర్ లాగా ఒక నార్మల్ పర్సనే అని జెప్పేసి నాలాగానే ఉంటాడు. నాలాగానే ఉండు అని జెప్పేసి స్పీకర్ అంటుందనమాట. యాస్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద 2 సోల్జర్స్ అన్‌ఫోల్డ్, ఇట్ ఈస్ రివీల్డ్ దట్ దే బోత్ హావ్ ఫాట్ అండ్ కిల్డ్ వన్ అనదర్ కామ్రేడ్స్. సో, ఒకరినొకరు చంపేసుకున్నారు అక్కడ. అంటే ఇప్పుడు అక్కడ మాట్లాడుకునేటివి ఏందన్నట్టు, అక్కడ ఇద్దరు సోల్స్ మాట్లాడుకుంటున్నాయి. అది ఇతనికి కల రూపంలో వచ్చినట్టు స్పీకర్ చెప్తున్నాడనమాట. ఓకేనా? ద ఎనిమీ సోల్జర్ స్పీక్స్ విత్ ఎ టోన్ ఆఫ్ బోత్ యాంగర్ అండ్ డిస్పైర్. సో, ఎనిమీ సోల్జర్ ఏమో కోపంగా మాట్లాడుతుండు. అట్ ద సేమ్ టైమ్ బాధ కూడా ఉందన్నమాట దానికి. ఓకే. హి ఎక్స్‌ప్లెయిన్డ్ దట్ హి వాస్ వన్స్ ఎ సోల్జర్ లైక్ ఎ స్పీకర్. బట్ నౌ హి ఈస్ ఓన్లీ ఎ షాడో ఆఫ్ ఎ మ్యాన్. అంటే ఇప్పుడు ఏమైపోయింది? చనిపోయిన ఒక నీడలాగా అయిపోయిందన్నమాట ఆయన జీవితం. ఏ విక్టిమ్ ఆఫ్ వార్. ఒక విక్టిమ్ ఆఫ్ వార్ అంటే నేను వార్‌లో లాస్ అయిన పర్సన్ అన్నమాట. ఓకే. ఒక నార్మల్ పర్సన్‌లాగా ఉండేటోడిని ఇప్పుడు డెడ్ బాడీలాగా ఉండిపోయినాను. చనిపోయిండు గదా! ఎవరు? ఎనిమీ సోల్జర్. ద స్పీకర్ సూన్ రియలైజెస్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ బెట్రేడ్ బై ద సేమ్ ఫోర్సెస్ ఆఫ్ వార్ అండ్ ఆర్ విక్టిమ్ ఆఫ్ ద సేమ్ బ్రూటల్ సిస్టమ్. ఓకే. సో, బ్రూటల్ సిస్టమ్ అంటే విచ్ ఈస్ నాట్ గుడ్ అన్నమాట. ఓకేనా? సో, బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు గూడా బెట్రే అయిపోయారనమాట. అంటే ఇద్దరు గూడా లాస్ అయిపోయారు. ఆ వార్ వల్ల అని ఫీల్ అయితురనమాట దెమ్‌సెల్వ్స్. ద సోల్జర్స్ మెన్షన్ హౌ దే బోత్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ద హెల్ ఆఫ్ వార్. ఓకే. ఇద్దరు కూడా ట్రాప్ అయిపోయారనమాట. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, చంపుకోవడం ఇట్లా ట్రాప్ అయిపోయారు. ఎవరో థర్డ్ పర్సన్ కోసం వాడిని గెలిపించడం కోసం వీళ్ళిద్దరు పోరాటం అనమాట. ఈచ్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ సెంట్ టు డై బై దోస్ ఇన్ పవర్. పవర్‌లో ఎవరైతే ఉన్నారో లైక్ లీడర్స్ గాని, కింగ్స్ గాని సో, వాళ్ళు వీళ్ళని సెండ్ చేసిరనమాట. మీరు కొట్టుకొని చావండి. మీ దాంట్లో ఎవడు గెలిస్తే వాళ్ళకి మేము రాజులవుతాం అని జెప్పేసి. సో, రియలైజ్ అయితున్నారు గానీ, వార్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయితే ఏం లాభం. ఓకేనా? కానీ తప్పదు వార్‌లో ఫైట్ జేయాల్సిందే సోల్జర్స్.
The poem powerfully conveys the futility of the war, emphasizing that there is no real victor. ఓకే. అక్కడ యాక్చువల్‌గా ఏందంటే, ఇక్కడ గెలిచినోడు నువ్వు గాదు, నేను గాదు. రియల్ విక్టరీ ఎవరికి గూడా దక్కలేదు అని జెప్పేసి దే ఆర్ ఫీలింగ్ సాడ్ అనమాట. బోత్ సోల్జర్స్ హావ్ పేడ్ ద అల్టిమేట్ ప్రైస్. ఓకే. అల్టిమేట్ ప్రైస్ అండ్ ఇన్ ద ఎండ్ దే ఫైండ్ దెమ్‌సెల్వ్స్ ట్రాప్డ్ మ్యూచువల్ ట్రాజిక్ అండర్‌స్టాండింగ్. ఓకే. సో, ఫైనల్‌గా వాళ్ళకి ఏమర్థమైంది? దే ఆర్ ట్రాప్డ్ అనమాట. ఓకేనా? ఆహ్, the soldiers reveal that he fought in the war because he was ordered to do so. సో, వాళ్ళేం వాళ్ళేం జెప్పుకుంటున్నారు? ఒకళ్ళకొకళ్ళు ఏం రివీల్ జేసుకుంటున్నారు? అంటే వాళ్ళు ఇంటెన్షనల్‌గా ఒకరినొకళ్ళు చంపుకోవాలని గాదు. బట్ ఆర్డర్స్ ఒచ్చినాయి. ఓకే. సో, ఆర్డర్స్ ఏమని ఆర్డర్స్ వచ్చినాయి? ఒకళ్ళకొకళ్ళు అగెయిన్స్ట్‌గా ఫైట్ చేయాల్సని చెప్పేసి కింగో లేదంటే లీడరో ఆర్డర్స్ పంపించిందనమాట. నాట్ ఔట్ ఆఫ్ ఎనీ డీప్ డిజైర్ టు హార్మ్ ఈచ్ అదర్. కానీ అంతే అది పైనుంచి ఆర్డర్స్ రావడం వల్ల అక్కడ అట్లా జరిగింది గానీ, మాకు ఒకళ్ళకొకళ్ళు హాని చేసుకోవడం అయితే కాదు అని చెప్పేసి వాళ్ళు అట్లా ఫీల్ అయితున్నారు. ద స్పీకర్ రియలైజేషన్ డీపెన్స్. ఓకే. అండర్‌స్టాండింగ్ దట్ ద యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ ఇన్ ద వార్ ఈస్ సెన్స్‌లెస్ అండ్ ఇంపర్సనల్. సో, ద స్పీకర్ ఏమనుకుంటాడు ఫైనల్‌గా, ఇట్లా వార్స్‌లలో చనిపోవడం అనేది సెన్స్‌లెస్ అనమాట. అండ్ ఇంపర్సనల్. సో, అసలు కరెక్ట్ కాదు ఇది అని జెప్పేసి ద స్పీకర్ ఫీల్స్. ఓకే. ద సోల్జర్ వర్డ్స్ రివీల్ హౌ ద సఫరింగ్ కాస్డ్ బై ద వార్ ట్రాన్సెండింగ్ సైడ్స్. ఓకే. ఆ సోల్జర్ మాటలు ఆ మా ఆయన బాధ అనేది అర్థమైతుంది. ఆయన సఫరింగ్స్ అనేటివి మనకు అర్థమైతున్నాయి. ఓకే. హౌ సోల్జర్స్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఎసెన్షియల్లీ ద సేమ్. ఇద్దరికి కూడా లాస్ జరిగింది. ద ఫైనల్ లైన్స్ ఆర్ హార్ట్ wrenching as the speaker realizes that they are enemies. They share the same fate, victims of cruel system. సో, దో దే ఆర్ ఎనిమీస్ అయినప్పటికీ వాళ్ళు ఒకరు బాధను పంచుకుంటున్నారు చూసినావా? అది అసలైంది వర్ణనాతీతం అని జెప్పేసి అసలు చాలా ఫీల్ అయితుండనమాట పోయెట్ ఆ విషయంలో. The poem ultimately conveys the horror of the war in a direct, emotional way. Our owns trademark of use of imaginary and intense emotion. ఓకే. ద పోయెమ్ ఏం కన్వే చేస్తుంది మనకి? వార్ వల్ల ఉన్న హర్రర్స్ ఏంటి? వార్ వల్ల జరిగే భయంకరమైన విషాదాలేంటి? ఓకే. ఎమోషనల్‌గా ఎట్లా ప్రాబ్లమాటిక్‌గా ఉంటదది అని చెప్తుందనమాట. ఓకేనా? యాహ్! హ్మ్. Through this encounter, Owen critiques the glorification of war and points the senseless of killing for any cause. సో, సెన్స్‌లెస్‌నెస్ అంటే ఈ వార్స్ అనేటియి ఒక తెలివి తక్కువ పనన్నమాట. ఓకేనా? లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవడం తప్ప వేరే ఏం లేదు ఉద్దేశ్యం అని జెప్పేసి పోయెట్ అంటుందనమాట. సో, గైస్ ఓవరాల్‌గా సమ్మరీ ఇది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో గూడా మీకు అవైలబుల్‌లో ఉంటది. మీరు ఎట్లా కన్వీనియంట్‌గా ఉంటే అట్లా చదువుకోండి. ఓకేనా? అండ్ థాంక్ యూ గైస్. కీప్ వాచింగ్.